Hello guys, welcome to GN Arts. Sorry, GN Arts కాదు. Now I'm changing to GN Smart అన్నమాట. సో GN Smarts ఎందుకు పెట్టాను అంటే చాలా మందికి నాకు యూట్యూబ్లోకి వెళ్ళి నా ఛానల్ నేమ్ సెర్చ్ చేస్తుంటే GN Arts అని నా ఛానల్ నేమ్ ఎవరికి కనపడట్లేదు. సో అందుకని నేను చేంజ్ చేశాను. అది ఇంకో కారణం ఏంటంటే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన 2023 డిసెంబర్ అనమాట. అప్పుడు నేను కేవలం ఆర్ట్స్ పర్పస్ కింద నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఆర్ట్స్ కానీ నా వీడియో ట్యూటోరియల్స్ కానీ ప్రతి ఒక్క వీడియో దీంట్లో ఉండేది. సో ఇప్పుడు నేను ఆర్ట్స్ అనేది కొంచెం తగ్గించాను. ఎందుకు తగ్గించాను అంటే దానికి స్పెసిఫిక్ రీజన్ ఉంది, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. సో ఇప్పుడు నేను ప్రజెంట్ బ్లాగ్స్ చేస్తున్నా, ప్లస్ ఇన్ఫర్మేటిక్ వీడియోస్ కూడా ఇస్తున్నాను. సో ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ చాలా మందికి ఉపయోగపడతాయి. సో అందుకనే నేను GN Arts నుంచి GN Smarts అని పెట్టాను. చాలా దాదాపు 50 అకౌంట్స్ అనేది GN Arts అని నేమ్ చాలా ఉంది. నేను షాక్ అయ్యాను. అప్పుడు నేను క్రియేట్ చేసేటప్పుడు ఇదంతా నేను ఆలోచించాను. అంటే నాకు యూట్యూబ్ మీద అంత అవగాహన లేదు. సో అందుకని నేను అప్పుడు జస్ట్ నేను అకౌంట్ అనేది క్రియేట్ చేసి వదిలేసాను అనమాట. GN Arts అనేది, సో నా GN అంటే నాకు గోపినాథ్. సో అందుకని నా షార్ట్ కట్లో నేను GN Arts అని పెట్టాను అనమాట. సో అందుకని అప్పుడు అలా క్రియేట్ చేశాను. సో తర్వాత చాలామందికి నేను రిఫర్ చేస్తుంటే నా నేమ్ అనేది కనపడట్లేదు. అందుకని ఇప్పుడు నేను చేంజ్ చేసి GN Smarts అంటే నాట్ ఓన్లీ GN Smartలో కూడా ఆర్ట్స్ అనేది ఉందన్నమాట. SMARTS అంటే స్మార్ట్లో SN తీసేస్తే ఆర్ట్ అనమాట. సో అందుకనే GN Smarts అని పెట్టాను. సో ఆర్ట్ అంటే అందరికి తెలిసింది. సో యూనిక్గా ఉండాలి, ప్రతి ఒక్క అకౌంట్ అనేది యూనిక్గా ఉండాలన్నమాట. ఆ అకౌంట్ నేమ్ అనేది యూనిక్గా ఉంటే, డిఫరెంట్గా ఉంటే సెర్చ్ చేసినప్పుడు మన అకౌంట్ అనేది టాప్ ఆర్డర్లో కనపడుతుంది. సో అందుకనే యూనిక్గా నేమ్ పెట్టమనేది యూట్యూబ్. సో అందుకని నేను కూడా GN Smarts అని పెట్టా. ఐ థింక్ మేబీ ఎవరు లేరనుకుంటా GN Smarts నుంచి. సో అందుకని నేను GN Smart అని పెట్టా. దానికి కూడా రిలేటెడ్గా ఉంటుంది, ఆర్ట్స్ కూడా వేస్తాను అప్పుడప్పుడు. సో కానీ ప్రతి ఒక్కటి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ ట్రై మై బెస్ట్. ప్రతి ఒక్క వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, వ్లాగ్స్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో ప్రతి ఒక్క కామెంట్ మీకు కామెంట్ చేయండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి ఈ వీడియోలో. సో కింద కామెంట్ చేసి మీరు చేసిన కామెంట్కి రిలేటెడ్గా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను అనమాట. సో ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నా నెక్స్ట్ వీడియోకి చాలా బూస్ట్ని ఇస్తుంది. సో ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్. 2.5K సబ్స్క్రైబర్స్ దాటింది, ఇంకా 100K సబ్స్క్రైబర్స్ దాటాలని కోరుకుంటున్నాం. సో మీరు ఇంతే సపోర్ట్ చేయండి. సో మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది, చూస్తారు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.